అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ సుందోపసుందులు. హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అనే రాజుగారికి 2 పిల్లలు కలిగారు. వారే సుందోపసుందులు. అల్లరిలో ఒకరికొకరు తీసిపోరు. రాజుగారి పిల్లలు అవ్వటం చేత మరీ గారాబంగా పెరిగారు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళంటే ఏ క్షణంలోనూ ఏ విషయంలోనూ వారు ఒకరినొకరు విడిచి ఉండేవారు కాదు. వారికి చిన్నప్పుడే ప్రపంచమంతా జయించాలన్న కోరిక కలిగింది. కానీ అది కుదరదే. త్రిలోకాల్లో దేవతలు, మునులు, చక్రవర్తులు, యోధులు ఎందరో ఉంటారు. వాళ్ళందరినీ ఓడించడానికి కేవలం భుజబలం ఉంటే సరిపోదు, దైవబలం కూడా ఉండాలి. అందుకని నారవస్త్రాలు కట్టి జటాజూటాలతో వింధ్యపర్వతం మీద తపస్సు చేశారు. తలను నేలకు ఆంచి చేతులు గాలిలో నిలిపి అతి కఠోరంగా తపస్సు చేశారు. ఆ తపస్సు నుంచి పుట్టిన వేడికి దేవతలు భయపడ్డారు. ఎన్నో విఘ్నాలు కలిగించారు. ఎన్నో విధాలా నచ్చజెప్పారు. అయినా సుందోపసుందులు చలించలేదు. ప్రకృతే వారి తపోదీక్షకు స్తంభించిపోయింది. వింధ్యపర్వతాలు కదిలాయి. లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరి అయ్యాయి. దేవతలు అల్లాడారు. వాళ్ళంతా బ్రహ్మ వద్దకు పరిగెత్తి, మహానుభావ రక్షించండి, సుందోపసుందుల తపస్సును ఆపి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించారు. వెంటనే విరించి సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై, నాయనా, మీ తపస్సుకు మెచ్చాను, మీ కోరికలేమిటో చెప్పండి అని అడిగాడు. సాష్టాంగపడ్డారు ఇద్దరు. స్వామి, ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఏ క్షణాన్నైనా వెళ్ళగలిగే కామగమన విద్యను, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యను, వాటికి తోడుగా సకల మాయా ప్రదర్శనా శక్తిని అనుగ్రహించండి. ఎవరి వల్ల మాకు చావు లేకుండా అమరత్వాన్ని కూడా ప్రసాదించండి అని వేడుకున్నారు. ఏమిటి అమరత్వమా? అబ్బే, అది కుదరదు. అయితే ఎవరి వల్ల మీకు చావు రాదు, మీ వల్ల మీరే మరణిస్తారు. ఇక మీ తపస్సు ఆపి ఇళ్లకు వెళ్ళండి అన్నాడు బ్రహ్మ. మా చేతిలో మేము చావటమా? అది జరిగే పని కాదు అనుకొని వారు సంతోషంతో దండయాత్రలు ప్రారంభించారు. మునిపే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం, ఇప్పుడు కొత్తగా తోడైన బ్రహ్మదేవుని వరాలు ఇక అడ్డా ఆప తోక తెగిన కోతుల్లా లోకం మీద పడ్డారు. ప్రజలు, రాజులు, బ్రహ్మర్షులు వారి ధాటికి తట్టుకోలేకపోయారు. జపతపాలు ఆగిపోయాయి. యజ్ఞయాగాలు నిలిచిపోయాయి. మున్యాశ్రమాల మీదకి మదపుటేనుగుల్లా, తోడేళ్లలా, సింహాల కామరూపాల్లో విరుచుకుపడేవారు. ప్రపంచమే సుందోపసుందుల ఆగడాలకు అల్లకల్లోలమైంది. వారి హింసాఖండను భరించలేక దేవ, గంధర్వ, సిద్ధగణాలు బ్రహ్మను మళ్ళీ ప్రార్థించాయి. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిపించి, నీ ప్రతిభనంతా ఉపయోగించి ఒక అతిలోక సౌందర్య రాశిని సృష్టించాలి అన్నాడు. ఆయన తన శక్తినంతా వినియోగించి ఒక సౌందర్య రాశిని సృష్టించాడు. బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు. ఆ అందాల భామే తిలోత్తమ. ఆమె అందానికి, శరీర లావణ్యానికి అందరూ అబ్బురపడ్డారు. బ్రహ్మ ఆ అమ్మాయిని దగ్గరికి పిలిచి, నువ్వే ఈ ఆపదను తొలగించాలి. నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం రావాలి. ఆ కోపంలో ఇద్దరు ఒకరినొకరు చంపుకోవాలి. ఎలా ఈ పని చేస్తావో నీ ఇష్టం. వాళ్ళిద్దరికీ అన్ని మాయలు తెలుసు. అంతకు మించిన మాయలు చూపాలి నీవు అన్నాడు. తిలోత్తమ బ్రహ్మ ఆజ్ఞను శిరసావహించింది. వెళ్ళి సుందోపసుందుల దృష్టి పడేలా సంచరించింది. ఆవిడ్ని చూస్తూనే ఆనందపరవశులయ్యారిద్దరూ. ఈమె నా ప్రాణం అని అన్నగారంటే, ఈ అతిలోక సౌందర్యవతి నా భార్య, తమ్ముడి భార్య నీకు మరదలవుతుంది, దూరంగా ఉండు అని ఉపసుందుడన్నాడు. కుడి చేతిని ఒకరు పట్టుకుంటే ఆవిడ ఎడమ చేతిని మరొకరు పట్టుకున్నారు. అంతే. అంతవరకు పరస్పర వాత్సల్యంతో ఉన్న ఆ అన్నదమ్ములిద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆమె తనకు దక్కాలంటే తనకు దక్కాలని ఘోరంగా పోట్లాడుకున్నారు. చివరికి ఒకరినొకరు పొడుచుకుని రక్తం కక్కుతూ నేలకూలారు. అది విని ముల్లోకాలు పండుగ చేసుకున్నాయి. అన్నదమ్ముల మధ్య కలహానికి మోహం కారణమవుతుందని చెబుతూ నారద మహర్షి ధర్మరాజుకి కథ చెప్పాడు. అన్నదమ్ముల 5గురికి ద్రౌపదీదేవి భార్య కనుక ఎటువంటి క్లేశం రాకుండా అన్యోన్యానురాగంతో మెలగండని పాండవులకు హితవు చెబుతూ దేవముని ఈ కథ చెప్పాడు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.